మా సాక్ష్యం ఏంటంటే చెప్పు. నెక్స్ట్ మంత్ మార్చి 17వ తారీఖు హాస్పిటల్ కు కొంచెం సిక్ అయితే హాస్పిటల్ కి వెళ్ళాము. దౌడలు వలగొడతాను అటు ఇటు మాట్లాడినా అంటే హాస్పిటల్ అయితే వాళ్ళు ఈమె స్కాన్ చేశారు గర్భసంచికి. ఎందుకు? అందులో కొంచెం గడ్డ వచ్చిందని చెప్పారు. పెద్ద సమస్య వచ్చి పడిందే. 1.9 సెంటీమీటర్ గడ్డ ఉందని చెప్పారు. నెక్స్ట్ మంత్ మీరు ఒకసారి స్కాన్ చేయించుకుంటే ఒకవేళ గడ్డ సైజు పెరిగితే కట్ చేసేసి ముక్కలు చేసేసి దగ్గర పెట్టి ఏంటి సార్ అర్థం కాలేదు. సర్జరీకి ప్లాన్ చేస్తామని డాక్టర్ గారు చెప్పారు. ఆ ముక్క నాకు ముందే చెప్పాలరా జఫా. నెక్స్ట్ వీక్ 3rd సాటర్డే రోజు ఇక్కడ హీలింగ్ సర్వీస్ కి వచ్చాము మేము. ఆగండి, ఇక వెళ్ళండి. గర్భసంచి ప్రాబ్లం ఉన్నోళ్ళు లేచి నిలబడు రమ్మంటే పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. గర్భసంచి ప్రాబ్లం ఉంది కాబట్టి ఆమె ప్రార్థనలో ఏకీభవించినప్పుడు ఆమెకు స్వస్థత జరిగింది. మేము మొన్న 22వ తారీఖు మళ్ళా హాస్పిటల్ కి వెళ్ళాం. బుధవారం రోజు హాస్పిటల్ కి వెళ్తే అక్కడ అయన్నొద్దు పాయింట్కి రా. మళ్ళా స్కాన్ చేపిస్తే రిపోర్ట్ నార్మల్ అని వచ్చింది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఇక డాక్టర్ గారే ఏం బాబు ఇంకా మంచిగా అయింది, మీకు ఏం బాధలేదమ్మా, మళ్ళా నెక్స్ట్ మంత్ అయితే ఒకసారి రారి అని చెప్పింది. Wow, what a medical miracle! అయితే మేము అసలు ఊహించలే. అంతగానో అట్లా నెక్స్ట్ మంత్ మీకు సర్జరీకి ప్లాన్ చేస్తానా మేడం. ఇప్పుడు మొత్తం నిల్లని వచ్చింది. లోపలేం లేదు డొల్లా. నేను మస్తు బాధతో ఉండే నేను హాస్పిటల్కి పోయినాడు. స్కానింగ్ తీస్తే మా ఆయన నాకు చెప్పలేదు. ఏమైందంటే ఏం కాలే, నార్మల్ ఏం కాలే అని చెప్పిండు. ఫిక్స్ వచ్చి ఒకటి గిలగిలగిలగిలని కొట్టుకుంటుంటే చేతిలో గిటార్ పెట్టాడు. నీ ఇలాంటి ఒకడు పక్కోడు సావు కూడా మీకు సంగీతమేనే. లక్క వచ్చింది. ఆ లక్క వచ్చి ఇంటికి వచ్చినాక ఆ లక్కతోటి చెప్పిండు ఏంది రీజన్స్ చెప్పాలా? ఒకటే, రెండా, లక్ష, కోటే చెప్తురంటే ఏం లేదు గిట్ల సంగతి అని చెప్పిండు. చెప్పినా తప్పే, చెప్పకున్నా తప్పే. అవస్థ పడుతున్నారా చారి? ఎన్నేళ్ళ బట్రా చెప్తే మేము మొన్న శనివారం వస్తే ఇంకా శనివారం పోయినాం, మళ్ళీ బుధవారం పోయినాం. బుధవారం పోతే ఇంకా నార్మల్ అని అప్పుడు చెప్పిండు. నాకు ఈ జోలి నాకేం చెప్పలేదు. దేవుడు నన్ను స్వస్థపరిచిండు, నన్ను అద్భుతం. అటు చూడు. ఇది 50,000 రూపాయల జీతం. దేవుని కొరకు దశమ భాగం ఆదివారం వెళ్ళేటప్పుడు కృతజ్ఞత కానుక ఇదిగో ఇంత. 50,000 రూపాయలు కనీసం ప్రతి నెల ఒక 10,000 రూపాయలైనా విరవాలి. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? 10,000 రూపాయలైనా విరవాలి. అద్భుతం. అటు చూడు బే. ఇక్కడ డబ్బు దాచుకుంటే దొంగలు దొంగిలిస్తారు, మీ డబ్బుని పరలోకంలో దాచుకోండి అన్నాడు. కాబట్టి మీ డబ్బు అంతా ఈ రోజే డ్రా చేయండి. సేవకివ్వండి. అక్కడ వడ్డీ ఎక్కువ. ఇండియన్ బ్యాంకులో, స్టేట్ బ్యాంకులో, యాక్సిస్ బ్యాంకులో, కోటక్ బ్యాంకులో దరిద్రులు తక్కువ ఇస్తారు. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు ఏం చేద్దాం? ఆయన ఎక్కువ ఇస్తాడు. హల్లెలూయా. నన్ను పట్టుకొని ఎంతో పీడించింది. డాడీ నాకు ప్రే చేశాక ఆ రోజే విడుదల అయిపోయింది దురాత్మ. ప్రభువా, ఏమి రాత్రి కాలపు ఘోరము. శక్తులు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతో ఆరోగ్యంగా ఉన్నా నేను. ఇంకోటి